అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ జరగవు. వాళ్ళకు ఒక అవకాశం ఇస్తాను. గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నా లేకపోయినా స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో చర్చించి వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు పెంచేసి కొద్ది వరకు దానికి గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీకి రావాల్సిన డబ్బులు 100% చట్టపరంగా ఉన్నటువంటివి, న్యాయపరంగా ఉండేటువంటివి ఏదైతే ఫీజులు ఉన్నాయో అవి చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ మున్సిపాలిటీకి ఇస్తాం, లేకపోతే జరగదు. బిఎల్టీది జరగదండి. మీరు తెలివితేటలతో మాట్లాడద్దండి. మీరు చాలా తక్కువ చదువుకున్నారు. మీరు ఒక లేఅవుట్ లో భూమి కొని ఉంటే నీకు వచ్చిన 5 సెంట్లకు బిఎల్టీ కడతా అంటే చట్టం పరిమితి ఇవ్వదు. టోటల్ గా ఎవడైతే డెవలప్ చేసినాడో వాడిని పోయి చొక్కా పట్టుకొని మీ హక్కు ఇది కొన్నోడిది చొక్కా పట్టుకొని రెగ్యులరైజ్ చేసిమని చెప్పి అడగండి. తప్పు కాదు అది. మీకు లేకపోతే నాకు ఫోన్ నెంబర్ నేను చెప్తాను, వాళ్ళకందరికి చేసి పెట్టమని చెప్పినా రారు. మీరు అట్లా వాళ్ళ దగ్గర కొన్నారు. అందరు కలిసి ముఠాగా ఏర్పడిపోయినారు. ఇక్కడ దండిగా అయితే తప్ప మనిషి బతుకుంటాడు కదా. నిన్న ఒక ఆయన చెప్తాడు, 70 ఏళ్ళ వయసులో నాకు వయసు అయిపోయింది, ఇప్పుడు ఎందుకు అబ్బా అని. ఆ దొంగ పని చేసేటప్పుడు 70 ఏళ్ళ వయసే కదా ఉంది, అప్పుడు 17 ఏళ్ళు లేదు కదా అని అడిగిన. మీకే స్లైమని చెప్పంటే చెప్తా. 70 ఏళ్ళ వయసులో దొంగ పని చేసే పనికి వస్తుంది. అదే 70 ఏళ్ళ వయసు చట్టం చర్యలు తీసుకుంటే మాత్రం 70 ఏళ్ళు చూడబ్బా అనేది. ఎట్లా ఇది 70 ఏళ్ళు అప్పుడు దొంగ పని చేయించాను, అప్పుడు అనిపించలేదా, సిగ్గు కాలేదా? 70 ఏళ్ళకి నేను ఈ పని చేస్తాను అని నీకు కూడా చెప్తాను. అదే వాడి ఎవరికో అమ్మినో దగ్గర పోండి, మీ తప్పది. ఎప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ద మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ సిటిజన్. ప్రతి వ్యక్తికి కూడా బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత ఉంది. మీరు తప్పుడు సైట్లు కొనుక్కొని అధికారులను లేదు నాయకులను తప్పుపడితే అది మంచిది కాదు, మంచి సాంప్రదాయం కాదు. మీరు చేసిన తప్పుడికి అధికారులని నాయకులను పట్టుకొని తిడతా అంటే మీరు వాళ్ళని తప్పు చూపిస్తేట్లయా? మీరు ఇప్పటికీ నేను సహృదయంతో చెప్తాను, చట్టంలో అయితే లేదు అయినా చెప్తాను. మీరు గ్రామ పంచాయతీ వేసి నేను గ్రామ పంచాయతీ ఆఫీసర్లు మీకు చెప్తా, కమిషనర్ గారికి చెప్తాను, మీరు లేఅవుట్లో కొన్ని మార్పులు చేసుకోండి. 18 అడుగులు 20 అడుగులు రోడ్డు ఇచ్చింటే 30 ఏదైతే నామ్స్ ఉందో దాని ప్రకారం మీ సైట్ ఓనర్లందరినీ అసోసియేషన్గా చేసి ఏర్పాటు చేసి ఆ రోడ్డు వెడల్పు పెంచండి. రోడ్లు వేసి కాలువలు వేసి ఇచ్చేయండి. దాని ట్యాక్స్ ఏదైతే ఉందో మున్సిపాలిటీకి డబ్బు కట్టండి. వాళ్ళ నుంచి అఫిషియల్గా డబ్బు కట్టండి, జీరోలో కాదు. వీడి తీసియండి చెప్తాను. మీకు రెగ్యులరైజ్ చేసి ఇస్తాం, మీరు రిజిస్ట్రేషన్ జరుగుతాయి. అంతేగాని మీ అంతకు మీరు చేసుకుంటే మాత్రం కాదు. పార్టీలు అడుగుతారు, అందుకనే గ్యారంటీ చెప్పేస్తాను. అందుకే చెప్పేస్తాను, నీ వ్యక్తిగతం కాదు, నా వ్యక్తిగతం కాదు. కొంతమంది స్టాప్ చేసి మీకు హెడ్ ఆఫ్ పై నుంచి జీవో ఏమన్నా వచ్చిందని కూడా అడుగుతారు. అంటే నువ్వు కొనేకి జీవో ఏందో చూపిస్తే నేను అమ్మేకి ఏందో జీవో చూపిస్తాను. అయిపోయింది, ముందు అయిపోయింది. అవునబ్బా, అంటే ముందు అయిపోయింది అని చెప్పేసి నువ్వేం చేసినా చెల్లుబాటు కాదు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఆర్ ద సిస్టమ్. నువ్వు దాన్ని ఆ వ్యవస్థ అది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది మెయింటైన్ అవుతా అంటే తప్పు చేసినాక 10 ఏళ్ళకు ఒక క్రైమ్ జరిగితే 10 ఏళ్ళ తర్వాత కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది. మరి అదే జరుగుతున్నాయి ఇప్పుడు, అదే జరుగుతున్నాయి. మీరు దానికి చట్టం లేదనుకుంటే ఎట్లా? అప్పుడు జరిగిపోయిందంటే జరిగిపోయిన మటర్ కేసులు ఉండవా? 10 ఏళ్ళ తర్వాత లైమ్లైట్లోకి వస్తే ఎవడో కనుక్కుంటే ఇది అంతేప్పా, ఇది అంతే. ఇది ఆర్థిక నేరము, అది మామూలుగా క్రిమినల్ కేసు, ఇది ఎకనామికల్ కేసు. మీకు స్పష్టత లేకుండా మీరున్నారు, నేను లేను. నా పరిపాలనలో ఏమి అస్పష్టతగా ఉండను, నేను స్పష్టంగా ఉన్నా. నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నా. తప్పు చేయను, మీతో అనిపించుకోను. మీరు కూడా క్లారిటీగా ఉంటే బాగుంటుంది. మీ మంచి కోరే నేను చేస్తాను. ఇది ఈ ఊరు మంచి కోరే చేస్తాను. నా వ్యక్తిగతంగా ఏంటివి లేవు, ఎవరి మీద కక్ష సాధింపులు లేవు. ఎవడో చెప్పుకునేవాడు చెప్పుకోవాలి, దానికి కేర్ కూడా చేయం. మేము రాజకీయాల్లో మాకు ఒక భాగం ఉంది, దానిలో లెక్కేసుకోం మేము. కాబట్టి మీరు క్లారిటీతో ఉండండి, పౌరులు క్లారిటీతో ఉండండి. ఊరికే నిందలేసి అధికారులను మళ్ళీ భ్రష్టు పట్టించి వాళ్ళని బెదరగొట్టి వాళ్ళ మీద ఏదో ఒకటి బట్టగాల్చి ముఖం మీద వేసేసి నాయకుల్ని ఎమ్మెల్యేలని వాళ్ళని బట్టగాల్చి ముఖం మీద వేసేసి మీ పబ్బం నడుపుకోవాలా? ఎవడు భయపడదు. మా అధికారులను కూడా కాపాడుకుంటారు తప్పు చేయనంత. వాళ్ళతో తప్పు చేయను, వాళ్ళు తప్పు చేసే స్పేరు చేయను. తప్పు చేయకుండా మీరు బెదరగొడితే వాళ్ళు నేను కాపాడుకుంటాను. నా చేత అవుతుంది. చాలా స్పష్టంగా చెప్తాను మీకు. అది నీ ఒకరిగా అందరికీ చెప్తాను. ఇక్కడ ఇక్కడే ఎందుకు పెట్టామంటే మెసేజ్ కూడా బయటికి పోనేనే చెప్తాను. ఇంకా ఎవరైనా స్టాంప్ రైటర్లు మాట్లాడుతుంటే మాట్లాడండి. రిజిస్ట్రేషన్లు ప్రియారిటీ మీద పెట్టుకోవాలని ఎమ్మెల్యే చెప్తే చేస్తారని నేను ఇంతవరకు ఆయన చెప్పలేదు. ఒకసారి చెప్పిన ఎవరో పార్టీ వాళ్ళు వచ్చి అడిగితే చెప్పింటారు. అంతకుమించి నాకు వాళ్ళ బిజినెస్ ఆయన నెంబర్ ఉండదు నా దగ్గర. ఆ నెంబర్ కూడా మీ నెంబర్ కూడా లేదు నా దగ్గర. ఎప్పుడు చేయను.
నాకు వీళ్ళు ఫోన్ చేస్తాం, గ్రీవెన్సెస్ కోసం ఫోన్ చేస్తాం, కానీ మా వ్యక్తిగతమైనటువంటి ఏంటి ఉండవు. దొంగతనం జరిగితే ఫోన్ చేస్తా, ఇదేదో దొంగతనం జరిగిందంటే చూడున్నా అని. లేదు ఎందుకన్నా మోసపోయింటే చేస్తా, వాడేదో మోసపోయినాడు సాయం చేయండి అని. అంతేగాని మాకు వ్యక్తిగత లాభాపేక్షలు ఏం లేవు. వాళ్ళకి ఎమ్మెల్యే చెప్తే రోజు ఎమ్మెల్యే సబ్ రిజిస్టర్ ఆఫీస్ చెప్పి నేనేం పోస్ట్ మ్యాన్ ఏమే, నేను ఎమ్మెల్యేనే స్వామి, నాకేం పనులు ఉండేవి వాళ్ళకి ఫోన్ చేసి. వీళ్ళు స్ట్రాటజీ పెట్టుకున్నారండి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే తొందరగా చేస్తారు, పొద్దున్నే ఫస్ట్లో అయిపోవాలంటే రిజిస్ట్రేషన్. అందరూ రిజిస్ట్రేషన్ చేస్తారు కరెక్ట్ ఉంటే, తప్పు ఉండేవి ఎందుకు చేస్తారు? ఎవరైనా ఒకరు మా నాయకులు వస్తారయ్యా ఫోన్ చేయించి నా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఒకసారి ఫోన్ చేయండి, నా తొందరగా ఊరికి వల్ల లేదంటే నాకు ఎందుకు ఇబ్బంది పెడతాను అంటే ఫోన్ చేస్తాను. ఇప్పుడు కూడా అదేదో కరెక్ట్ చూసి చేయాలి. దొంగ చేయమని అయితే చెప్పను కూడా. ఒకసారి నేను ఆ పని చెప్పినా అనుకో, ఆయన ఏం చేసినా నేను పోయాలను, నేను చెప్పను. మా దృష్టిలో కరెక్ట్ ఉంది కాబట్టి గౌరవంగా చేరేసి కూర్చోబెట్టిన. కరెక్ట్ అయినప్పుడు రోడ్డు మీద నిలబడి మాట్లాడిపోయినా ఆడే, మీరు వెనుకోవాలండి. కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి చేరేసి కూర్చోబెట్టి చెప్తాను, మా వాళ్ళు వెనకేసుకుని చెప్తాను. నేను తప్పు ఉంటే నేను కూర్చోబెట్టుకుని నిలబెట్టి మాట్లాడి. నేను ఎప్పుడు మీకోసం పని చేసేవాళ్ళం, మేము మంచి కోరేవాళ్ళం, ఊర్లో ప్రతి ఒక్కరిని మంచి కోరేవాళ్ళము. దొంగ పని చేసేవాడిని మేము ఓర్చుకోము, దొంగ పని ఓర్చుకోము. వాళ్ళ శత్రువుగా కనపడినా మాకు వచ్చే నష్టం లేదు, దాని గురించి ఆలోచన లేదు. కాబట్టి మీరు స్పష్టంగా ఉండండి. ఎక్కడ రాజకీయ ప్రమేయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ దగ్గర రూపాయి డబ్బులు కొట్టేలాంటి ఆలోచన ఏ రాజకీయ నాయకుడికి మా పార్టీలో ఉండదు. మీకు ఎవరైనా అటువంటి పనులు కల్పించినా నా దృష్టికి తీసుకురండి, ఇమ్మీడియట్గా వాళ్ళైనా. కానీ నేను ఒకరు పోయినారు, యా పార్టీ వాడు మాకు సంబంధం లేదు. దొంగకు కులం ఉండదు, మతం ఉండదు, పార్టీ ఉంటుంది. దొంగ కాబట్టి అదే రకమైన ఫిలాసఫీ ఉంటుంది మా దగ్గర. మీరు దాంట్లో నమ్మచ్చు. మమ్మల్ని పాత పట్టాలకి ముందు 40, 45, 50 సంవత్సరం ముందు పట్టాలు ఇచ్చినారు. దానికి ఇప్పుడు రిజిస్టర్ చేయడానికి సబ్ రిజిస్టర్ తహసీల్దార్ సంతకాలు పెడుతున్నాము. తహసీల్దార్ పెట్టడం లేదు. అది దేనికో మనకు అర్థం కాదు. రిజిస్టర్ చేసిన తహసీల్దార్ నేను పెట్టినది మాది భూమి, మేము ఎట్లా పెట్టాము అని సంతకాలు తహసీల్దార్ కాదు. పట్టా ఇచ్చారు, చట్టం మాట్లాడు. వ్యవసాయ భూమి ఇల్లు కట్టుకున్నారు. మళ్ళీ రిజిస్టర్ చేసి ఇప్పుడు రిజిస్టర్ చేయమని అడుగుతాను కదా. ఆల్రెడీ తప్పనిగా ఇప్పుడు రిజిస్టర్ చేయించుకోవాలని ప్రయత్నం చేశాను. ఇప్పుడు యాక్ట్ ఏదైనా మండలం అక్కడైనా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఈయన కొంతమంది వీళ్ళు రాసేవాళ్ళు ఏం చేస్తారంటే మీ తహసీల్దార్ సంతకాలు పెడితే రిజిస్టర్ ఆఫీసర్ గారు యాక్ట్ ఇల్లు కట్టుకోండి, ఓన్లీ రసీదు మనకి కొత్త రసీదు మాత్రం ఉంటుంది. ఆ పట్ట ఎక్కడో పోగొట్టుకుంటారు. మనకి కొత్త రసీదులో సర్వే నెంబర్ రసీదు మీద రిజిస్ట్రేషన్ చేయరు. నువ్వు తహసీల్దార్ ఆఫీస్కి పోయేసి చలాన్ కట్టేసి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినా ఇస్తారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినా ఇస్తారు. డీఫామ్ ఏదైనా డూప్లికేట్ ఇమ్మని ఇస్తారు. దానికి అథెంటిక్ డాక్యుమెంట్ దొరుకుతుంది. దానికి వాళ్ళని మీకు బలిపోతుంది. డాక్యుమెంట్లు సారే తయారు చేసినారు, అవి ఇచ్చినారంట, ఫామ్ ఇచ్చినారు, దాన్ని ఫిల్అప్ చేసినారు. అని తహసీల్దార్ సంతకాలు పెట్టడానికి ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడితే అది తహసీల్దార్ ఉద్యోగమే కదా, ఆయనకంటే తెలుస్తుంది పట్టాలి. ఆయనకంటే ఈ దస్తావేజు రాసేవాళ్ళు పంపిస్తున్నారు అట్లా తహసీల్దార్ సంతకం. అవును, ఆయన రిజిస్టర్ చేయనప్పుడు పంపిస్తారు వాళ్ళు. అదే 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 పొజిషన్ సర్టిఫికేట్ ఇంటి సర్వే నెంబర్ ఇంటి పన్ను పైన రిజిస్టర్ అడిగినప్పుడు సర్వే నెంబర్ కంపల్సరీ రాయాలి. సర్వే నెంబర్ అనేది ఇంటి పన్ను సర్వే నెంబర్ అనేది ఉండదు. వాళ్ళు తప్పు కాదు, ఆయన తప్పు కాదు. మనం చేయాల్సిన పని సక్రమంగా చేయకుండా ఈజీగా కాల్లా మన పరపతి చూసి మన ముఖం చూసి కాళ్ళని పెట్టడం అట్లా జరగవు. వీళ్ళు తహసీల్దార్ దగ్గరికి పోయేసి పెట్టదంటే మాకు ఫోన్ చేయి, మేము చెప్తాము, రికార్డు చూసి చేయమని. లేదు ఇంకా మమ్మల్ని ఏంటి అడిగేది, నువ్వైతే అడగలవు, మా లీడర్ కాబట్టి. కామన్ మ్యాన్ ఉంటాడు, అడగలేడు. ₹2 చలాన్ కడితే డూప్లికేట్ ఇస్తాడు. ఏముందండి, మామూలుగా ఇస్తాము. సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పోయింటారు. ఆడ సారు దీనికి ఇది లేదు సర్వే నెంబర్ అన్నప్పుడు వస్తారు, ఇంటికి వచ్చి ఇప్పుడు పెట్టిస్తారు. అంటే దాన్ని నేను చూసే టైం కూడా తెలుసు అంటే
అర్థమైంది. డీసీ ల్యాండా హౌస్ సైటా ఏమైనా నేను 2-3 చేసి చాలా పెట్టాలని చేస్తాను. ఒత్తిడి ఉంటుంది. దొంగ లేఅవుట్లు, ప్రభుత్వ భూములు, దొంగ ఆస్తులు, ఒకరి ఫోటోలు పెట్టి ఇంకో ఫోటో పెట్టేది, ఇట్లా దానికి వ్యతిరేకం అంతే. చేయలేదు టాలెంట్ వచ్చింది కాబట్టి మన కేసు బుక్ అయింది. అదవరకు వచ్చేస్తాం. మన ఊళ్ళో లేదు. చిన్న ఊళ్ళో లేదు సార్ ఇబ్బంది. రైట్ మరి ఏ సంవత్సరం నుంచి అనాథరైజ్ ఇప్పుడు ఉన్నాయి రిజిస్టర్ కావు. 30 ఏళ్ల కింద ఉండేది కూడా కావు.